ప్రభు ఆదివారం తెల్లవారుజామున పునరుద్ధానుడై లేచాడు. ఎంత స్పష్టంగా ఉన్నదో. ఆదివారం తెల్లవారుజామున ప్రభు పునరుద్ధానుడై లేచినాడు. చనిపోయిన వారు పునరుద్ధానులై లేవడం అనేది ఎప్పుడూ జరగలేదు, ఎక్కడా జరగలేదు. లోకము పుట్టినది మొదలుకొని, ఆదాము మొదలుకొని ఇంతవరకు ఇక ముందుకొని కూడా చనిపోయిన వారు పునరుద్ధానులై లేవడము జరగలేదు. అందుకే చనిపోయిన వారిలో పునరుద్ధానులై లేవడము మొట్టమొదట యేసుక్రీస్తు మాత్రమే అని ఈ 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. చూడండి, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. యేసుక్రీస్తు మాత్రమే ప్రప్రథమముగా చదువు తల్లి వచనము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. అంటే మృతులలో ఏ ఒక్కరు కూడా లేపబడ్డము జరగలేదు, పునరుద్ధానము చెందడము జరగలేదు. పునరుద్ధానము చెందడము ప్రభు మాత్రమే మొట్టమొదటిగా పునరుద్ధానము చెంది ఉన్నారు. పునరుద్ధానం అనగా చనిపోయిన వారు బ్రతకడం. రెండు రకాల వారు ఉన్నారు. పునరుద్ధానం అనగా చనిపోయిన వారు బ్రతకడం నిజమే. ఈ చనిపోయిన వారిలో బ్రతికేవారు 2 రకాలు. పునరుద్ధానము చెంది లేవడం ఒకటి, మామూలుగా బ్రతకడము ఇంకోటి. ఇప్పుడు లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 దినములు అయిపోయింది, అప్పటికే ఆయన బ్రతికాడు. కానీ లాజరు చనిపోయి బ్రతకడము అది పునరుద్ధానము కాదు. చాలామంది అనుకుంటారు పునరుద్ధానం అనగా చనిపోయిన వారు బ్రతకడము. నిజమే, కానీ ఈ రకముగా బ్రతకడము కాదు. తబిత చనిపోయింది, పేతురు వచ్చి ప్రార్థన చేస్తే, తల్లి మంచిని తీసుకురా, పేతురు వచ్చి ప్రార్థన చేస్తే తబిత బ్రతికింది, చనిపోయే బ్రతికింది. కానీ అది పునరుద్ధానము కాదు. జాగ్రత్తగా గమనించండి. అలాగే షూనేమీరాలు కుమారుడు చనిపోయాడు, ప్రవక్త వచ్చి ప్రార్థన చేస్తే బ్రతికాడు. అలాగే సారుపతి విధవరాలు కుమారుడు చనిపోయాడు, ప్రవక్త ప్రార్థన చేస్తే బ్రతికాడు. ఇలాగ చాలామంది చనిపోయిన వారు బ్రతకడం అనేది దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. లోయలో ఎహెస్కేలుతో దేవుడు ఎముకలు ఉన్నాయి, ఒట్టి ఎముకలే, ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి, మనుషుల తాలూకు ఎముకలు. నువ్వు ప్రవచిస్తే వాళ్ళు బ్రతుకుతారని ప్రవచించగానే ఎముకలన్నీ ఇక్కడ గలగలగలమాడి ఎవరు ఎముకలు వాళ్ళకి అతుక్కొని రక్తము, మాంసము, నరములు, కీళ్ళు, ఎముకలు కలిగి మనుషులు అయినారు. అది కూడా పునరుద్ధానం కాదు. ఇలాగూ ఎంతోమంది చనిపోయిన వారు బ్రతికారు. అంతేకాదు, జాగ్రత్తగా వినండి, అందరూ శ్రద్ధగా వింటున్నారు, మంచిది. యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు సమాధులు తెరబడ్డాయి, అనేకులు సమాధుల్లో నుండి లేచారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు చనిపోయిన వాళ్ళు. అయినా అది పునరుద్ధానము కాదు. చాలా పరిశీలనగా వింటున్నారు, నిజమే, మంచిది, అలా ఉండాలి.
పునరుద్ధానమునకు మామూలుగా బ్రతకడానికి తేడా చెప్తాను, జాగ్రత్త వినండి. పునరుద్ధానం అనగా యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ప్రపంచమంతటా ఏ ఏ సమాధులలో పరిశుద్ధులు ప్రభువునందు నిద్రించిన వారు ఉన్నారో వారందరూ దేవుని బోర శబ్దము విని లేపబడతారు ఒకేసారి. ఒకటి. రెండవది, పునరుద్ధానులై లేచిన వారు మామూలు శరీరముతో లేవరు, మహిమ శరీరంతో లేస్తారు. పునరుద్ధానం. ఇప్పుడు చనిపోయిన వారు బ్రతకడం అప్పుడప్పుడు అక్కడక్కడ మామూలు బ్రతికారు. తబిత ఒకరోజు బ్రతికింది, లాజరు ఇంకో రోజు బ్రతికాడు. చాలామంది అలాగలా అక్కడక్కడ అప్పుడప్పుడు బ్రతికారు. వారు బ్రతికారు కానీ మళ్ళీ చనిపోయారు. లాజరు బ్రతికాడు, నిరంతరం భూమి మీద ఉన్నాడా? పోనీ పరలోకానికి వెళ్ళాడా? లేదు, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఆయుష్కాలం పూర్తి అయిన తర్వాత చనిపోయాడు. ఏనాన్నా? అలాగే షూనేమీరలు బ్రతికింది, కొడుకు బ్రతికాడు, ఉన్నాడా? మళ్ళీ చచ్చిపోయాడు. విధవరాలు కొడుకు బ్రతికాడు, ఉన్నాడా? మళ్ళీ చనిపోయాడు. అలాగూ వీళ్ళందరూ బ్రతికినారు కానీ మరలా ఆయుష్కాలం పూర్తయిన తర్వాత మరలా చనిపోయినారు. పునరుద్ధానం అంటే బ్రతికిన తరువాత చనిపోవడం అంటూ జరగదు. అది మూడో పాయింట్. మొదటిది ఏమిటి? యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు దేవుని బోర శబ్దం విన్నప్పుడు ప్రపంచవ్యాప్తముగా సర్వలోకములో ఎక్కడెక్కడ పరిశుద్ధులు ప్రభునందు నిద్రించి సమాధుల్లో ఉన్నారో ఆ ప్రభు శబ్దం విని సమాధులు తెరవబడి పరిశుద్ధులు లేస్తారు. ఒకటి, ఎలాగా? ఒకేసారి లేస్తారు అందరూ. రెండవది, మహిమ దేహంతో లేస్తారు. మూడవది ఆ బోర శబ్దం విన్నప్పుడు ఈ మహిమ దేహముతో పరిశుద్ధులు అందరూ ధవల వస్త్రములు ధరించుకొని మేఘముల మీద మధ్యాకాశమునకు కొనిపోబడతారు. తర్వాత వాళ్ళు మరలా ఈ లోకంలో జన్మించడం కూడా జరగదు, సదా ప్రభువుతో ఉంటారు. దానిని పునరుద్ధానం అంటారు. మామూలుగా బ్రతికిన వారు మామూలు శరీరంతో లేస్తారు, ఇక తల్లిదండ్రులతో కుటుంబంతో బ్రతుకుతాడు, మళ్ళీ ఆలయాసుకుని పూర్తి మళ్ళీ చచ్చిపోతారు. అది మాత్రము చనిపోయినప్పుడు బ్రతకడమే కానీ అది పునరుద్ధానం కాదు. చనిపోయిన బ్రతికాడు కానీ వారికి మహిమ దేహాలు లేవు, మామూలు శరీరాలే. వారు అక్కడి నుండి చనిపోయి లేచిపోయి పైకి వెళ్ళడానికి మహిమ శరీరాలు కావు. బ్రతికిన వారందరూ అక్కడక్కడక్కడ బ్రతికిన వారందరూ చనిపోయారు, మళ్ళీ మట్టిలో కప్పబడ్డారు. కాబట్టి ఆ విధముగా చనిపోయి బ్రతికిన వారు మాత్రము పునరుద్ధానము కాదు. అది మాత్రం గమనించండి. చాలామంది అనుకుంటారు చనిపోయిన వారు బ్రతకడమే కదా, మరి చాలామంది చనిపోయిన వారు దీన్ని బట్టి చూస్తే పునరుద్ధానాలు ఎన్నో పునరుద్ధానాలు అండి అనుకుంటారు. ఒక అతను అలాగే అన్నాడు, ఇది మొదటి పునరుద్ధానము అనే ప్రకటన గ్రంథంలో చదివితే ఆయన అన్నాడు, ఒకటే పునరుద్ధానం ఏంటండి? మొదటి పునరుద్ధానం ఏంటి? చాలామంది బతికారండి, చాలామంది బ్రతికారు. యేసుప్రభు చనిపోయినప్పుడు చాలామంది సమాధులను లేచారు. లాజరు చనిపోయి బ్రతికాడు, చాలామంది బ్రతికాడు. అందరికీ చెప్తుండు పునరుద్ధానాలు ఎన్నో అండి, ఒకటి కాదండి, చాలా పునరుద్ధానాలు ఆల్రెడీ జరిగిపోయావండి అంటున్నాడు. అంటే అతని భావం ఏంటి? చాలామంది చనిపోయిన వారు బ్రతికారు, అక్కడక్కడ బ్రతికినారు కానీ వాళ్ళు మామూలు మట్టి శరీరంతోనే బ్రతికినారు, మహిమ శరీరాలతో బ్రతకలేదు. బ్రతికిన వారు, మట్టి శరీరంతో బ్రతికిన వారు మరలా చనిపోయి మట్టిలో కలిసిపోయారు. కాబట్టి అది పునరుద్ధానం కాదు. పునరుద్ధానం అనగా
ప్రభు యొక్క మధ్యాకాశమునకు వచ్చే రాకడ, దేవుని బూర శబ్దము వినబడ్డము, పరిశుద్ధులందరూ ఒకేసారి, సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులందరూ కూడా ప్రపంచ నలుమూలల నుండి ధవల వస్త్రాలు ధరించుకొని మేఘముల మీద ఆ మహిమలోకానికి మహిమ దేహముతో ప్రభు దగ్గరికి ఎత్తబడతారు. దానిని పునరుద్ధానం అంటారు. ఇంతవరకు అటువంటి పునరుద్ధానము ఎక్కడ కూడా జరగలేదు. ఇంతవరకు పునరుద్ధానం అనేది ఎక్కడ జరగలేదు. ఎవరు పునరుద్ధానలై లేవలేదు. ఆదాం మొదలుకొని ఎవరు కూడా పునరుద్ధానులై బ్రతకలేదు. అయితే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువు సమాధిలో నుండి పునరుద్ధానుడై లేచినాడు. ప్రభు మహిమ దేహముతో లేచాడు. మామూలు మానవ శరీరంతో లేవలే, మహిమ దేహంతో. మరి గదిలో శిష్యులు గదిలో తలుపులేసుకుని ఉండగా వారి మధ్యకి వెళ్ళాడు. ఎలాగా? మామూలు శరీరంతో వెళ్ళగలడేటి? మామూలు శరీరంతో లోపలికి వెళ్ళాలంటే తలుపు కొట్టాలా, తలుపు తీయాలి, అప్పుడు లోపలికి రావాలా? ఏనానే అదిద్యా? అందుక తాతయ్య మామూలు శరీరం తలగా ఎగరలేము, ఎక్కడ తలుపులేసుంటే లోపలికి వెళ్ళలేము. కానీ ప్రభు రెప్పపాటుని ఎక్కడ ఉండాలంటే అక్కడ ఉండగలుగుతున్నాడు. సమాధిని లేచిన తర్వాత తలుపులేసి ఉండగా లోపలికి వెళ్ళాడు. మహిమ దేహంతో లేచాడు ప్రభు. అది పునరుద్ధానం. ప్రప్రథముగా ప్రపంచము నిర్మించబడింది మొదలుకొని, ఆదాము మొదలుకొని ఇంతవరకు మొట్టమొదటిగా ప్రప్రథమముగా ప్రథమ ఫలముగా యేసుక్రీస్తు మాత్రమే పునరుద్ధానుడైనాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడై లేచాడు గనుక యేసుక్రీస్తు నందు మృతులైన వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానులై లేస్తారు. అయితే ప్రియులారా, మరి ఇక్కడ బాగా వివరించారు పౌలు గారు. చూడండి 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 21 కూడా చదువురా. 21 నుండి కూడా, మనుష్యుని ద్వారా మరణం వచ్చింది. ఎవరికి? మానవులందరికీ. ఆది మానవుడైన ఆదాము ద్వారా మానవులందరికీ మరణం వచ్చింది. ఆది మానవుడైన ఆదాము చనిపోయాడు. అలాగే ఆదాము పుట్టిన పిల్లలందరూ చనిపోతారు. ప్రపంచంలో ఉన్నటువంటి పిల్లలందరూ, మానవులందరూ ఆదాము యొక్క వంశమే. అందరూ పేర్లు పెట్టుకోవచ్చు. మేము బ్రాహ్మణులము, క్షత్రియులము, లేకపోతే మేము పలానా తక్కువ వాళ్ళము, ఎక్కువ వాళ్ళము, ఏవో పేర్లు పెట్టుకున్నారు. కానీ అందరూ, అన్ని జాతుల వారు ఆదాము నుండి, ఆదాముకు అవ్వకు పుట్టినటువంటి వంశావళి. నేను మాత్రం ఆదాముకు పుట్టిన వ్యక్తిని కాదండి అనడానికి ఎవరు లేరు. మీ తాత ముత్తాత మొత్తం ప్రతి ఒక్కరికి ముత్తాత ఆయనే, మానవులందరికీ. ఆయన పాపం చేసినందువల్ల అతనికి మరణము వచ్చింది. అతన్ని బట్టి ఇక అతని వంశములో పుట్టిన వారందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరికీ మరణము వచ్చింది. ఇక బ్రతికే పనే లేదు. యేసుక్రీస్తు మొట్టమొదటిగా చనిపోయిన వాడు పునరుద్ధానం లేచాడు గనుక మానవులకు మళ్ళీ బ్రతకడము జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి బ్రతికాడు గనుక మానవులందరూ కూడా తిరిగి బ్రతకడము జరిగింది. అదే అప్పుడు అన్నారు సద్దూకాయలు వీళ్ళందరూ, పునరుద్ధానము లేదండి, చనిపోయినవాడు బ్రతకడం ఏంటండి, చనిపోయినవాడు మట్టిలో కలిసిపోతాడండి, ఇంకేంటండి, అసలు అతను ఎముకలు కూడా కొన్ని రోజులు పొందుతారు చూస్తే అవి కూడా ఉండవండి, ఆయన బ్రతకడం ఏంటండి. మానవుడు చనిపోవడము, తర్వాత బ్రతకడం
చనిపోయిన తర్వాత బ్రతకడం జరగదండి అంటారు. వారే సద్దూకయ్యులు. యేసుక్రీస్తు ప్రభువుకు ఆ చిక్కుముడేసినట్టు ప్రశ్న వేశారు. మరి చనిపోయిన వారు బ్రతుకుతారు అంటారు కదా. ఒక అతను ఒక ఆమెను పెళ్లి చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత వాళ్ళ తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, ఆయన కూడా చచ్చాడు. ఆ తర్వాత ఇంకో తమ్ముడు పెళ్లి చేసుకున్నాడు, ఆయన చనిపోయాడు. ఇంకోటి పెళ్లి చేసుకుంటే వాళ్ళ తమ్ముడు. మొత్తం ఇలాగా వీళ్ళందరూ పెళ్లి చేసుకొని వాళ్ళు చచ్చిపోయారు, ఈ అమ్మ కూడా చచ్చిపోయింది. ఎటువంటి ప్రశ్న, చిక్కుముడి ప్రశ్న వేస్తున్నారు చూడండి. అయితే ప్రభు అన్నాడు, వాళ్ళు అడిగారు, ఈ 5గురిలో 7గురమ్మా 7గురిలో ఎవరికి భార్య అవుతుంది ఈమె అని అంటే ప్రభు అన్నాడు, పరలోకములో పెండ్లి చేసుకోవడము పెండ్లికి ఇవ్వడము జరగదు, ఎవరు మట్టుగా ఉంటారు అంతే. అంటే దాంపత్యం అనేది ఉండదు. కాబట్టి అటువంటి పౌలు గారికి కూడా అటువంటి ప్రశ్నలు వేసేవారు ఈ సద్దూకాయలు. అప్పుడు పౌలు గారు ఈ వచనములో చెబుతున్నాడు అన్నమాట. చూడండి 15వ అధ్యాయము సామెతల గ్రంథము 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 13 నుండి చూడండి. పునరుద్ధానం అనేది లేకపోతే, ఓ సద్దూకాయులారా, పునరుద్ధానం అనేదే లేకపోతే యేసుప్రభు కూడా లేవలేదని లెక్కే మీ మాట ప్రకారంగా. మరి మేము పునరుద్ధానంలో ప్రభు లేచాడని చెప్పడము అది వట్టి అబద్ధంలాగా వ్యర్థమైపోతుంది. చనిపోయిన మనిషి బ్రతకడం అనేది లేకపోతే యేసుక్రీస్తు కూడా బ్రతకలేనట్టే. కానీ ఇదిగో దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మేము చెప్తున్నాము, పునరుద్ధానం ఉంది. మృతులలో ఇప్పుడు ఎంతోమంది మృతులు చనిపోయారు. ఆ మృతులందరిలో మొట్టమొదటిగా పునరుద్ధానం చెంది లేచిన వాడు ప్రభువు అని వివరిస్తూ, ఆదాము వల్ల అందరికీ మరణం వచ్చింది, యేసుక్రీస్తుని బట్టి అందరూ బ్రతకడము అనేది ఏర్పాటైంది. ఇక్కడ గమనించాలి మీరు, ఆదాము మరణించారు కాబట్టి ఆదాము వల్ల పుట్టిన మానవులందరూ చనిపోవడం అనేది జరుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం లేచాడు గనుక యేసుక్రీస్తుని బట్టి అందరికీ బ్రతకడం జరుగుతుంది అన్నాడు. చూడండి ఆ మాట ఎలాగ చెప్పాడో. ఆదాము నందు ఎలాగు మృతి నొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు, చూడు అందరూ అన్ని మాట, అందరూ ఎలాగ చావు అనేది అందరికి వచ్చింది. యేసుక్రీస్తు బ్రతికాడు కాబట్టి యేసుక్రీస్తుని బట్టి అందరూ బ్రతుకుతారు. ఇది 100% కరెక్ట్. అందరూ బ్రతుకుతారు. కానీ ఈ అందరూ బ్రతకడం అనేది అందరూ ఒకేసారి బ్రతకరు. పాపాత్ములు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, ప్రభు నమ్మిన వారు ఉన్నారు, ప్రభు నమ్మని వారు ఉన్నారు. వీరు బ్రతుకుతారు, వీరు కూడా బ్రతుకుతారు. ప్రభు నమ్మిన వారు బ్రతుకుతారు, ప్రభుని నమ్మని వారు కూడా బ్రతుకుతారు. కానీ వాళ్ళు అందరూ ఒకేసారి మాత్రము బ్రతుకుతారు. అది అక్కడ చెప్తుంది వివరణగా చూడమ్మా. ఆదామునందు మృతులు అందరూ బ్రతుకుతారు, కానీ వారి వరుసలో వాళ్ళు బ్రతుకుతారు, తన వరుసలో బ్రతుకుతారు. అంటే పునరుద్ధానాలు 2 అని ప్రభు చెప్పాడు. అందరు బ్రతుకుతారు కదా. ప్రభువుని నమ్మని వారు ఎప్పుడు బ్రతుకుతారో, ప్రభువుని నమ్మిన వారు ఎప్పుడు బ్రతుకుతారో అక్కడ వివరిస్తున్నాడు. పునరుద్ధానములు 2. ఈ భక్తిహీనులు కూడా చావు లేని శరీరంతో లేస్తారు, మట్టి శరీరంతో కాదు. యేసుప్రభు నమ్మని వాళ్ళు కూడా చావు లేని శరీరంతో లేస్తారు.
యేసుప్రభు నమ్మిన వారు కూడా చావులేని శరీరంతో లేస్తారు. అయితే యేసుప్రభు నమ్మిన వారు ఎప్పుడు లేస్తారు? యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు యేసుప్రభు నమ్మిన వాళ్ళందరూ ఒకేసారి బ్రతికి మహిమ దేహాలతో మహిమ లోకానికి వెళ్తారు. యేసుప్రభు నమ్మని వారు ఎప్పుడు? ఆ ధవల సింహాసన తీర్పు రోజున వారు లేస్తారు. వారు లేవడం అనేది జరుగుతుంది. వాళ్ళకి చావులేని శరీరం ఇస్తారు. ఆ చావులేని శరీరంతో ధవల సింహాసన తీర్పు రోజున వారు లేస్తారు. ఆ చావులేని శరీరంతో ధవల సింహాసన తీర్పుతో లేచినప్పుడు అక్కడి నుండి వారికి తీర్పు జరిగి వారు అగ్నిగుండంలో పడవేయబడతారు. వారికి శరీరానికి చావు ఉండదు, వాళ్ళకి చావు ఉండదు, బ్రతుకుంటారు. కానీ ఎక్కడుంటారు? అగ్ని గంధకములతో మండు గుండములో ఉంటారు. ప్రభు బిడ్డలు చావులేని శరీరంతో లేస్తారు, సదాకాలం ప్రభుతో ఉంటారు. చూడండి ఆ మాట ఎంత స్పష్టంగా ఉంది. చూడండి 23వ వచనం చదువమ్మా. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికి, అంటే అందరూ ఒకేసారి ఒకే వరుస కాదు, ఒకే లైన్ కాదు, ఒకే క్యూ కాదు. వాళ్ళ లైన్ వేరు, ప్రభు బిడ్డల లైను వేరు. వీళ్ళు వరుస ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ పునరుద్ధరణలు అవుతారు. మిగతా వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎప్పుడు? తీర్పు దినమున వారి వరుస వాళ్ళందరూ పొలమని లేస్తారు, వారి వారి వరుసలో లేస్తారు. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. ప్రభు మధ్యాకాశమునకు వచ్చినప్పుడు ప్రభునందుండి మృతి పొందిన వారు ప్రభువారు, ఆయన వారు బ్రతికింపబడతారు. అటు తర్వాత సమస్తమైన అధికారమును కొట్టివేసి అప్పుడు అంతము వచ్చును. ఈ 23వ వచనానికి 24, 25 వచనాలకి చాలా మధ్యలో చాలా జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు పునరుద్ధానంలో మనం ఉంటూ ఉన్నాము. పునరుద్ధానం గురించి మనము మాట్లాడుతూ ఉన్నాము. తనవారు ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఇక మిగిలిన వారు వారి వారి వరుసలో బ్రతికింపబడుదని ఉంది కదా. ప్రభు పునరుద్ధానం లేచినప్పుడు జీవ పునరుద్ధానం వరుసలో ఉన్నోళ్ళు ఈ వరుస, తీర్పు పునరుద్ధానంలో ఉన్నప్పుడు ఆ వరుస వేరు. చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయము 27వ వచనం చూడమ్మా. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము కలిగి ఉన్నవాడు ఉన్నాడు, అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము కలిగిన వాడు ఉన్నాడు. 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలలో నున్న వారందరూ కూడా ఆ దేవుని బూర శబ్దము ప్రభు యొక్క స్వరం విని మేలు చేసిన వారు జీవపు పునరుద్ధానంలోను, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానంలో బయటికి వస్తారు. వారి వారి వరుస. చనిపోయిన అందరూ 2 వరుసలు నిత్య జీవమును స్వతంత్రించుకున్నటకు. ఇది జీవపు పునరుద్ధానము, దేవుని శబ్దం విని. కీడు చేసిన వారంటే ప్రభు నమ్మని వారు వారు లేస్తారు. కానీ వారి కాలము వీళ్ళ కాలం చాలా వ్యత్యాసము. ఈ మధ్యలో చాలా కాలం గడుస్తుంది. వారేమో తీర్పు పునరుద్ధానం లేస్తారు. ఎందుకు తెలుసా? దానియేలు అంటున్నాడు 12వ అధ్యాయము 2వ వచనం చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందురు, కొందరు నిత్య జీవము అనుభవించడానికి, కొందరు నింద పాలగుటకును నిత్యము హేయలగుటకు మేలుకొందరు. చూసారా? వీళ్ళు బ్రతుకుతారు, వీళ్ళు బ్రతుకుతారు. అంటే నీతిమంతులు ప్రభు బిడ్డలు బ్రతుకుతారు, ప్రభు నమ్మని వారు బ్రతుకుతారు. కానీ వీరెప్పుడు బ్రతుకుతారు?
ప్రభు మధ్యాకాశం వచ్చినప్పుడు ప్రభు బిడ్డలు బ్రతుకుతారు, కడమ మృతుకులు బ్రతకరు. వీళ్ళెప్పుడు బ్రతుకుతారు? వీళ్ళు బ్రతుకుతారు కానీ తీర్పు పునరుద్ధానమున వీళ్ళు బ్రతుకుతారు. వీళ్ళేమో నిత్య జీవం అనుభవించడం లేస్తారు ప్రభు బిడ్డలు. వీళ్ళేమో నింద పాలవ్వడానికి. అంటే ఎవరు? ప్రభుని నమ్మని వారు, వారికి పునరుద్ధానం ఉంది అంటే వారు లేస్తారు. ఈ మహిమ పునరుద్ధానం అంటే చావులేని శరీరంతోనే, మట్టి శరీరంతో కాదు. మళ్ళీ వాళ్ళు బ్రతకడము చనిపోవడం అదే ఉండదు. వాళ్ళు సదాకాలం బ్రతకడానికే లేస్తారు. కానీ వీళ్ళు లేచడి దేనికి? తీర్పు పునరుద్ధానమున, తీర్పు దినమున. రే ఇదిగోరా నీవు తప్పు చేసావు, ఇదిగో నీ గ్రంథం చూడు, ఇదిగో ఈ తప్పుడు మాట్లాడినావు, ఇదిగో దేవుని దూషించినావు, దేవుని తృణీకరించినావు, సువార్తను తృణీకరించినావు, యేసు ప్రభు పద్ధతులు నీకు నచ్చగా యేసు ప్రభుని కాల్దనినావు, యేసు నీ కొరకు కార్చిన పవిత్ర రక్తాన్ని నువ్వు కోరుకోలేదు, యేసుక్రీస్తు ప్రభువులో నీ పాపములు కడుక్కోలేదు. ఇదిగో ఒకరు సువార్త చెప్తుండ్రు, చూడు ఇదో ఈ సువార్త చెప్తుండ్రు చూడు, నాకు వద్దని నువ్వు పెడచేయి పెట్టుకుని తిరస్కరించి వెళ్ళిపోతున్నావు. నీ పాపములు నీతోనే ఉండిపోయేవి, యేసు రక్తం నీ పాపములు కడుక్కోలేదు. అవన్నీ వారి గ్రంథాలు తెరచి నిందిస్తుంటారు, నిందించబడతారు. నీవు ఇది తప్పు చేస్తావు, ఆ తప్పు చేస్తావు, ఆ పాపం చేస్తావు, ఆ ఘోరమైన అగత్యం చేసినావు, ఆ మోసం చేసావు, ఈ దగా చేసావు. ఇవన్నీ నిందలే, నిజమైన నిందలు ఇవి, అబద్ధమైన నిందలు కాదు. నింద పాలవుతారు. అది తీర్పు పునరుద్ధానం, భక్తిహీనుల పునరుద్ధానము. తర్వాత వారు నిత్యము హేయులగుతారు. హేయులుగా శాపగ్రస్తులుగా ఆ అగ్నిగుండంలో పడవేయబడి నిరంతరము గగ్గోలు పెట్టి ఏడుస్తాడు. ఆడికి చావు రాదు, అగ్ని ఆరదు, పురుగు చావదు అని ఉంది. ఏటమ్మా? పురుగు చావదు అని ఉంది. నరకములో పురుగులు ఉంటాయి, అగ్ని గంధకమందు గుండంలో పురుగులు ఉంటాయి. అగ్ని ఆరదు, వారి పురుగు చావదు అనే మాటకి కొంతమంది ఏంటనుకుంటారు? మానవుల గురిండే పురుగు అని అనుకుంటారు. అంటే ఎందుకు? దావీదు అన్నాడు కదా, నేను పురుగు వంటి వారినని. ఆయన పురుగు వంటి వారిని తగ్గించుకున్నాడు కానీ ఆయన పురుగు కాదు. అగ్ని గంధములతో మండు గుండములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే వారి పురుగు అని ఉంది. చూడండి, మీకు చూపిస్తాను లేఖనం. ఏదైనా క్రొత్త విషయాలు నేర్చుకోవడం అనేది మంచిది. పలువురు పలు విధములుగా బోధిస్తారు. ఆ మార్కు 9:48 చూడండి. వారి పురుగు చావదు. యెషయా గ్రంథంలో కూడా వారి పురుగు, వారు పురుగులు కాదు, వారు మనుషులే. అది యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఇప్పుడు తీయండి, 66-24. వారి కళేబరములు అగ్నిలో కాల్చబడుతుంటాయి, వారికి చావు రాదు, వారికి పురుగులు అక్కడ ఉంటాయి. ఆ పురుగు కూడా చావదు, అది యుగయుగములో కొరుకుతూనే ఉంటుంది. ఒక్క పురుగు మన ఇంటి మీద కానీ చూస్తే అది మనం కొరకకపోయినా బాబోయ్ ఇంత గెంతులు వేసేస్తాం, అది బట్టల మీద ఉన్నా సరే. కానీ నరకంలో పురుగులు ఆ ఒంటి మీద, అంటే మహా అగ్నికి ఒళ్ళు గొబ్బుపోయి పొంగిపోయి పురుగు పట్టేస్తుంది. పురుగులు చావు, పురుగులు కొరుకుతూ ఉంటాయి, చావు రాదు. అగ్ని మహావేడి, యుగయుగములు నిరంతరం గగ్గోలు పెట్టి ఏడుస్తారు. ఇక్కడ నీ ఏడుపు వినేవారు ఎవరు లేరు, నీకు జవాబు ఇచ్చేవారు, నిన్ను ఆదుకునేవారు ఎవరు ఉండరు. నరకం నుండి నీకు బయటికి తీసుకొచ్చేవారు ఎవరు ఉండరు. అంత భయంకరము అగ్ని గంధకములతో మండు గుండము. అది నరకాగ్ని గుండము, అగ్ని గంధకములతో మండు గుండం అన్నాడు. ఎందుకు అంటే మామూలు అగ్ని గంధకములతో కాలే అగ్నికి చాలా తేడా.
గంధకము కాలుతున్న అగ్ని భయంకరమైన వేడి ఉంటుంది. గంధకములతో కాలుతున్నటువంటి అగ్నిలో ఆ గంధకం వల్ల కాలుతున్నందువల్ల భయంకరమైన దుర్వాసన వేస్తుంది. మీరు ఎప్పుడైనా గంధకం కాల్చండి, చాలా భయంకరమైన దుర్వాసన వస్తుంది, తట్టుకోలేరు. అది పాపాత్ములకి, ప్రభువుని నమ్మని వారికి, సృష్టికర్తను తృణీకరించిన వారికి, ప్రేమించి ప్రాణం పెట్టి విమోచన కార్యం చేసిన వాడిని కాల్దనిన వారికి అది పనిష్మెంట్. మామూలు అగ్ని కాదు, గంధకములతో మండు అగ్ని. అక్కడ దుర్వాసన, వేడి ఎక్కువ. ఎందుకు ఆయుష్కాల పర్యంతరం ఎంత బ్రతిమలి పిలిచినా పిలుపుకు లోబడలేదు. వీపు చూపించినావు, పెడచెవి చూపించినావు, తిరస్కరించినావు, దూషించినావు ప్రభుకు వ్యతిరేకంగా. ముఖ్యంగా ప్రభు ఇచ్చే రక్షణ విమోచన కార్యం స్వీకరించలేదు. ప్రభు పరిశుద్ధ రక్తములో నీ పాపములను కడుక్కోలేదు. పాప విమోచన కొరకు యేసు రక్తమే ప్రధానమైనది. పాపము లేని రక్తము యేసు రక్తము. పాపము లేని యేసు రక్తము మన పాపములను శుద్ధి చేస్తుంది. పాపము లేని యేసు దేవుడు మన పాపములను క్షమించడానికి అర్హుడు, అధికారం కలిగిన వాడు. ఉచితముగా ఈ విమోచన ప్రసాదించబడుతుంది. పాప క్షమాపణ, పరలోక రాజ్య ప్రాప్తి మనం డబ్బులు ఇచ్చుకొని తెచ్చేది కాదు. ప్రభు ప్రేమించి విమోచన కార్యం చేశాడు. మరి ఉచితముగా ప్రభు నిన్ను ప్రేమించి విమోచిస్తే ఆ విమోచన కార్యాన్ని నువ్వు తృణీకరించడము అది నీదే తప్పు. అందుకే ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నీవు నిర్మలుడుగా ఉంటావు, నిర్మలంగా ఉంటాడు. అమ్మ, నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. ఇదో బాబు, నీ నాశనానికి నీవే ఉత్తరవాదివి. నేనంతే నిన్ను ప్రేమించి నువ్వు అడగకముందే, నువ్వు అడగకుండానే విమోచన కార్యం చేశాను. నీకు నువ్వే తృణీకరించినావు, విమోచించబడకుండా పాపిగానే మరణించావు. మరి నీ నాశనానికి నీవే, అగ్నిగుండంలో పడిపోవడానికి నీవే కారణం. నేను నిర్మలుడనని ప్రభు అంటాడు. కీర్తన 51:4 చూడండి. కీర్తన 51:4. కేవలము నీకే విరోధంగా పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున దేవుడా ప్రభువా యేసయ్యా, కావున నీవు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఉంటాడు, నిందారహితుడుగా ఉంటాడు. అవును ప్రభువా, నా శిక్షకు నేనే బాధ్యుడిని, నేను నరకంలో దిగిపోవడానికి నేనే బాధ్యుడిని, నీవు నిర్మలుడు తండ్రి అని. గనుక అటువంటి వారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు, పునరుద్ధానం లేస్తారు. వారికి పునరుద్ధానం ఉంది. అదే అన్నాడు, ఒక కాలం వచ్చుచున్నది, సమాధుల్లో ఉన్నవారందరూ ఆయన శబ్దం వింటారు. విన్నప్పుడు అందరూ ఒకేసారి లేచిపోరు, అందరూ ఒకే వరుసలో లేవరు. వారి వరుసలో లేస్తారు. ఎలాగా? యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని నిత్య జీవము కలిగిన వారందరూ జీవపు పునరుద్ధానంలో ఈ వరుసలో ఉన్న వాళ్ళందరూ లేస్తారు. పౌలు గారు ఎంత చక్కగా వివరించారు. వారి వరుసలు లేకపడతారు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు లేపబడతారు. ఆ ప్రభు వచ్చినప్పుడు ప్రభు వారు లేపబడ్డం అంటే అది జీవ పునరుద్ధానము. దానిలో అన్నాడు, వారు నిత్య జీవము అనుభవించడానికి లేస్తారని. ఎంత ఆనందము మహిమలోకంలో.
వీళ్ళందరూ మిగతా వాళ్ళు ప్రభువుని నమ్ముకోకుండా, పాపములను శుద్ధి చేసుకోకుండా, పాపులుగానే జీవించి పాపులుగానే మరణించిన వారు అందరూ, వారికి పునరుద్ధానం ఉంది, కానీ వారు నింద పాలవడానికి లేపబడతారు, నిత్యము హేయులొకటిగా లేపబడతారు. అది భయంకరమైన తీర్పు పునరుద్ధానము. ఏ పునరుద్ధానంలో ఉండడానికి నీవు ఇష్టపడుతున్నావు? తీర్పు పునరుద్ధానములో నింద పాలవడానికి లేచే వారి వరుసలో నువ్వు ఉన్నావా? చాలా భయంకరము. ప్రభువుని నమ్ముకొని, ప్రభు దగ్గర నీ పాపములు ఒప్పుకొని, ప్రభు బిడ్డగా జీవించి ప్రభువు నందు నిద్రిస్తే నిత్య జీవం అనుభవించే ఈ నీతిమంతుల వరుసలో నువ్వు నిలబడతావు. ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఎంత మాట! మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం అన్నాడు. ఏమిటి మేలు? తమను తాము మేలు చేసుకున్న వాళ్ళు, ఇతరులకు మేలు అందించిన వాళ్ళు. మేలుల్లో అన్నిటికంటే గొప్ప మేలు ఏంటి తెలిసినా? నరకం తప్పించుకోవడమే గొప్ప మేలు. నీకు నువ్వు మేలు చేసుకోవడం, నాకు నేను మేలు చేసుకోవడం, నా ఆత్మ నరకంలో పడకుండా తప్పించుకోవడం, నన్ను నేను మేలు చేసుకున్నట్టుగా. అంతే కదా, నీకు నేను మేలు చేయడం అంటే నిన్ను నరకుండి తప్పించుకునేలాగా నీకు సువార్త చెప్పి, నీ కొరకు ప్రార్థన చేసి, నీ కొరకు సమయాన్ని వెచ్చించి, నీ ఉన్న చోటికి వచ్చి నీతి మార్గంలో నిన్ను నడిపించడం, దేవుని లేఖనాలు మీకు నేర్పించి నీతి మార్గం నడిపించడం, అది మేలు. మాకు మేము మేలు చేసుకుంటాము, మీకు మేలు చేయడము. అలాగే మీరు కూడా మీకు మీరు మేలు చేసుకుంటారు, ఇతరులకు మేలు అందిస్తారు. ఇంత వీళ్ళందరూ మేలు చేసిన వారు. ఈ మేలు చేసిన వారందరూ కూడా జీవ పునరుద్ధానంలో ఉంటారు. యేసయ్యను మధ్యాకాశంలో ఎదుర్కొంటారు. ఎంత గొప్ప విషయం తెలిసిన? మొదటి దశలోకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగివచ్చును. అదిగో క్రీస్తు నందు దీవించడం. యేసు క్రీస్తు ప్రభు దగ్గర పాపంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకొని చెడ్డ క్రియలు, చెడ్డ మాటలు, చెడ్డ ప్రవర్తన మానేసి ప్రభు బిడ్డలుగా జీవించడము, ప్రభు బిడ్డలుగా మరణించడము, అది క్రీస్తునందుని మృతునందనం. క్రీస్తునందుని మృతునందిన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచుండి, భూమి మీద సజీవులమై నిలిచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు ఎలాగా మేఘముల మీద కొనిపోబడతాము. అంటే సమాధులు తెరవబడి సమాధుల నుండి పరిశుద్ధులు లేస్తారు. భూమి మీద ఉన్న పరిశుద్ధులు మార్పు చెందుతారు. వీళ్ళకి మహిమదేహం వస్తుంది, సమాధులు లేచే ప్రభు బిడ్డలకు కూడా మహిమదేహం వస్తుంది. కాబట్టి సమాధులు లేచిన పరిశుద్ధులు, భూమి మీద ఉన్న పరిశుద్ధులు, వాళ్ళు వీళ్ళు మహిమదేహులై ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతారు. ఆ దినము గొప్ప దివ్యమైన దినము, అతి గంభీరమైన దినము, వర్ణింపనశక్యమైన దినం. ఎలా తెలిసిన? వీధిలో ఇద్దరు ప్రభు బిడ్డలు వెళ్తుండనుకో, ఒక ప్రభు బిడ్డ మార్పు చెందుతాడు. ఏడు నా పక్కనుడు ఏడు అనుకుంటాడు మామూలుడు. ఈ భూ సంబంధులు పాపములు బతికినందరూ ఇక్కడ ఉండిపోతారు. వాళ్ళ మధ్యన ప్రభు బిడ్డలందరూ వెళ్ళిపోతుంటారు. అందరికి ఆశ్చర్యం. వాళ్ళు బస్సు నడిపిస్తుండ బస్ డ్రైవర్ ప్రభు బిడ్డ అనుకో, ఆడు మార్పు చెంది వెళ్ళిపోతాడు. ఈ బస్సు దేనికి గుద్దేస్తుందో. విమానం నడిపిస్తున్న డ్రైవరు అతని ప్రభు బిడ్డ అనుకో, అక్కడి నుండి అలా వెళ్ళిపోతాడు. ఆ విమానం కూలిపోద్ది. ట్రైన్ నడిపిస్తున్నాడు, ఆ సిగ్నల్ ఇచ్చేవాడు వాళ్ళు ప్రభు బిడ్డను వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ సిగ్నల్ ఇచ్చిన లేడు, నడిపించడం లేడు. ఇది ఎక్కడికి పోయి గుద్దేస్తుంటుందో. అల్లకొల్లోలం, భూ ప్రజలకు అల్లకొల్లోలం, బహు హాని.
గుండె బాదుకొని ఏడుస్తారు. అద్భుతమైనటువంటి దినము, పునరుద్ధాన దినము, ప్రజలందరికీ మహా అద్భుతం. కాబట్టి ఆ నిత్య జీవపు పునరుద్ధానములో పాలు పొందడం మంచిది. అందుకే ఆ ప్రకటన గ్రంథకర్త ఆ మాట చెప్పాడు. 20 అధ్యాయము 5-6 వచనాలు చూడండి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కాడమ మృతులు బ్రతుకలేదు. ఇదే మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఈ మొదటి పునరుద్ధానములో, మొదటి పునరుద్ధానం ఏంటి? జీవ పునరుద్ధానము. రెండో పునరుద్ధానం ఏంటి? తీర్పు పునరుద్ధానం. పునరుద్ధానములు రెండే. ఇందా చెప్పుకున్న చనిపోయిన లేచిన వాళ్ళందరూ అక్కడక్కడ, అది పునరుద్ధానాలు కావు. పునరుద్ధానములు రెండే. ఒకటి జీవ పునరుద్ధానం, అనగా ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు ఎత్తబడిన వారు, ఇది మొదటి పునరుద్ధానం. రెండో పునరుద్ధానం అంటే అది తీర్పు, ధవల సింహాసన తీర్పు పునరుద్ధానికి వాళ్ళు లేస్తారు, నిందపాలు అవుతారు, హేయులు అవుతారు, నిత్యాగ్నికి గురి అవుతారు, నిత్యాగ్ని గుండంలో పడవేయబడతారు. అది తీర్పు భయంకర పునరుద్ధానం. ఆ పునరుద్ధానం ఉండకూడదు. ఈ మొదటి పునరుద్ధానం అనగా నిత్యజీవ పునరుద్ధానంలో ఉన్నవారు ధన్యులు. చూసారా ఎంత క్లియర్గా ఉందో? ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు, పరిశుద్ధులు. కాబట్టి ఈ సమయంలో పరీక్ష చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, మోకరించండి. నీ పాపములు ప్రభు దగ్గర ఒప్పుకొని, నీ తప్పిదములు ప్రభు దగ్గర ఒప్పుకొని, నీ దోషములు అపరాధములు ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థిస్తే ప్రభు క్షమిస్తాడు. ఇక తర్వాత వాటిని విడిచిపెట్టు, ప్రభు నామములో బాప్తిసం తీసుకో, ప్రభు బిడ్డగా జీవించు. నీ ఆయుష్కాలం పూర్తయిన తర్వాత నీవు దైవరాజ్యానికి పాత్రుడు అవుతావు. ప్రార్థన చేసుకుంటావు.